హీరో 'తిరువీర్' అలాగే హీరోయిన్ 'ఐశ్వర్య రాజేష్లు బాగానే పర్ఫామ్ చేసినా కూడా కథని అనుకున్న విధంగా తీయకపోవడంతో కొన్ని సీన్స్‌లో మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్ వర్క్ అవుతుంది. మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈజ్ పుషి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ వచ్చేసి మన 'తిరువీర్' గారు అలాగే 'ఐశ్వర్య రాజేష్' గారు ఇద్దరు కలిసి నటించిన 'ఓ సుకుమారి' మూవీ. సో ఈ మూవీ గురించి డిస్కస్ చేసుకోవడానికంటే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ మూవీ గురించి మాట్లాడేదైతే అప్పుడప్పుడు కొన్ని మూవీస్ స్టోరీ పాయింట్లు ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా టేకింగ్ పరంగా మాత్రం ఇవి డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయని అయితే చెప్పొచ్చు. అలాగే ఇంకొన్ని సినిమాలు టేకింగ్ బాగున్నా కూడా కథ లేకపోవడంతో అయితే ఈ సినిమాలు దెబ్బతింటాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ 'ఓ సుకుమారి' మూవీ అయితే ఫస్ట్ టైప్ మూవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఒక స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాకపోతే టేకింగ్ కొంచెం బాగుంటే వర్కౌట్ అయి ఉండదేమో అనేది అనిపించింది. ముందుగా ఈ మూవీ ఒక స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్కి అయితే చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఊరు నుంచి ఆమెని వేరే ఊరికి అయితే తీసుకుపోతారు. హీరో విషయానికి వస్తే, హీరో ఊరి సర్పంచ్ అవ్వాలని అయితే ఆశపడుతుంటాడు. అలాగే హీరో వాళ్ళ తాతగారు అయితే తన ఆస్తిని తన మనవళ్ళకి దక్కాలంటే ఒక కండిషన్ అయితే పెట్టింటారు. కండిషన్ అయితే మీరు మూవీ చూసి తెలుసుకోండి. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? ఇక ఆ కండిషన్ వల్ల పెళ్ళికి రెడీ అయిన హీరో హీరోయిన్ని చూసి ఇష్టపడతాడు. అందరూ కలిసి వీళ్ళ పెళ్ళిని అయితే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. కాకపోతే హీరోయిన్కి ఉన్న సమస్య గురించి అయితే హీరోకి చెప్పుండరు. పెళ్ళయ్యాకైతే హీరోకి ఈ సమస్య గురించి అయితే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఏమైంది అన్నదే ఈ మూవీ ఒక స్టోరీ పాయింట్. ఈ మూవీ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే ఇంకొంచెం బాగుండాల్సింది అని అయితే అనిపించింది. ఎందుకంటే మనం ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా రొటీన్ సీన్స్ అయితే కనిపిస్తాయి. ఇక కొన్ని సీన్స్ బాగున్నా కూడా సినిమా నరేషన్ అయితే ఎక్కువ డ్రాగ్ చేసినట్టయితే అనిపించింది. హీరో 'తిరువీర్' అలాగే హీరోయిన్ 'ఐశ్వర్య రాజేష్' వీళ్ళిద్దరు కూడా బాగానే పర్ఫామ్ చేసినా కూడా స్టోరీని ఎలా అనుకున్నాడో అలా తీయకపోవడంతో ఇవి అయితే ఆడియన్స్కి పెద్దగా ఎక్కలేదని అయితే చెప్పొచ్చు. అలాగే ఇవి కాకుండా ఈ సినిమాలో నేనైతే కేవలం కొన్ని సీన్స్కి మాత్రమే ఎంటర్టైన్ అయ్యాను. ఇక మిగిలిన సినిమా మొత్తం నాకైతే పెద్దగా ఏం ఎక్కలేదు. ఇక ఈ మూవీలో మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓకే అనిపించే విధంగా అయితే ఉన్నాయి. కాకపోతే ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా వీక్గా ఉన్నట్టయితే అనిపించింది. అయితే ఇంకొంచెం బాగానే చేసిండొచ్చు అని అయితే అనిపించింది. ఎలాగో ఈ మూవీని ఓటీటీలోనే చూస్తారు కాబట్టి ఓటీటీలో స్కిప్ చేసే ఆప్షన్ ఉండడంతో ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కూర్చొని హాయిగా ఒక్కసారి అయితే చూడొచ్చు. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే మూవీ మరీ తీసిపడేసే విధంగా అయితే ఉండదు. సో ఇది గైస్ 'ఓ సుకుమారి' మూవీ పైన మన డిస్కషన్ వీడియో. కానీ మీరు ఈ మూవీని చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్లోకి అయితే రండి, ఏ పాయింట్ ఇంకొంచెం బాగా తీసింటే ఈ మూవీ బాగుండేదో అనేది అయితే డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్.